దేశానుకూల, దేశ వ్యతిరేక 2 రకాలైనటువంటి రాజకీయ శక్తులున్నాయి. సరే వీటన్నింటి నడుమ ప్రస్తుత భారత ప్రధాని మోదీ వీరిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఆయన పనితీరు ఎలా ఉందంటున్నారు? అసలు నేనెరిగి భారతదేశం మళ్ళీ ఒక 1000 సంవత్సరాల తర్వాత ఒక మహా ప్రభువుని పొందింది. ఒక సహస్ర వర్షముల కాలంలో ఇలాంటి ప్రభువుని మనం చూడం. ఎందుకంటే నాది విచిత్ర జాతకం. ఇంటర్మీడియట్ ఏమో ఎంపీసీ చదివాను. అంటే మ్యాథమెటిక్స్ చదివితే ఉద్యోగం వస్తుందని మా అన్నయ్య మా అన్నయ్య నా పై ఆయన ప్రొఫెసర్, గీతమ్స్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో పీజీ ప్రొఫెసర్. అబ్బో ఎన్నో దేశాల్లో మ్యాథమెటిషియన్గా వెళ్ళినవాడు ఆయన. లెక్కలు చదవాలంటే ఇంటర్ ఏమో ఎంపీసీ. అది అయిన తర్వాత మా ఊళ్ళో ఏమైపోయిందనమాట, ఈ బిఎస్సి లేదు మ్యాథమెటిక్స్తో, మళ్ళీ భీమవరం వెళ్ళి చదువుకోవాలి. ఆ టైంలో మేము అక్కడ భీమవరం దగ్గర గణపురంలో ఉన్నాం. అందుకని ఆ ఊళ్ళో ఉన్నది హిస్టరీ మెయిన్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. దాంతో హెచ్ఈపీ గ్రూప్లోకి వచ్చింది. హిస్టరీ స్పెషాలిటీ తీసుకుని చదువుకున్నాను మొత్తం హిస్టరీ అంతా. అందులో కూడా మీరు ఎప్పుడైనా ధారణ పరీక్షిస్తే ఏ పేజీలో ఉంటుందో చెబుతాను. భగవంతుడి ఒక వరం ఇచ్చాడు ధారణ అనమాట. అది అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఎంఏ చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి సంస్కృతం మాకు పుట్టినిల్లు. మా నాన్నగారు అమ్మ 3 భాషల్లో పండితులు. నాన్నగారు 8 భాషలు, అమ్మ 3 భాషలు. అమ్మకి సంస్కృతం వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. హిందీలో గొప్ప పండిట్టండి ఆవిడ. హిందీలో మాట్లాడితే హిందీ వచ్చేసింది, సంస్కృతంలో మాట్లాడితే సంస్కృతం వచ్చేసింది. ఆ రకంగా నాకు విద్యయబ్బే నాకుల విద్యగా ప్రాక్తనంపు జన్న వాసనలను అని ఎప్పుడో చిన్నప్పుడు పద్యం రాసుకున్నాను. కాబట్టి ఏమైందనమాట, సంస్కృతం తెలుగు ఏదో కుల వృత్తి వచ్చినట్టుగా వచ్చేసింది. సరే హిస్టరీకి భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకోవడానికి నేను అప్లికేషన్ పెడితే హిస్టరీ తెలుగు పెడితే తెలుగులో ముందు సీట్ వచ్చింది, హిస్టరీకి ఏమో వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ముందు వస్తే జాయిన్ అయిపోదామని తెలుగు ఎంఏలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మలైవాసిని గారు, ప్రొఫెసర్ మలైవాసిని గారి దగ్గర పిహెచ్డీకి చేరాను. అది అయ్యేలోపు ఆగ్రా యూనివర్సిటీ వాడు ఉన్నట్టుగా సెంట్రల్ హిందీ వాడు హిందీలో పిహెచ్డీ జాయిన్ చేశారు. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఇదంతా హిస్టరీలో ఏ రాజులు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు, ఎవరిలో ఏ పవిత్రత ఉన్నది, అది కొంచెం స్టడీ చేస్తే మీకు తెలియంది ఏముంది. ఆ మొఘలాయులు కానీ, బానిస వంశం, ఖిల్జీ వంశం, సయ్యద్ లోడీ వంశం, దాన్ని లౌడీ వంశం అంటారు. అంతఃపురం గోరీలు, వీళ్ళల్లో ఎవరైనా తల్లిదండ్రులు పూజించారా, జైల్లో పెట్టారా? తండ్రిని చంపడం లేదా జైల్లో పెట్టడం, హత్యలు చేసి కూర్చున్నారు ప్రభువులు. ఇంకా అంతఃపురం మహారాజులు చాలా మనవాళ్ళు చాలా ధర్మంగా పరిపాలించారు, తల్లిదండ్రులు పూజించకుండా లేరు, కానీ ఇంత ధర్మంగా లేరు. ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలం, అదొక దరిద్రం. ఇంకా దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరం మనం. ఈ విధంగా కలియుగంలో దాదాపు ఒక 1000 సంవత్సరాల వరకు పరిశీలిస్తే కారణ జన్ముడు ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి, నేను కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను, ఈ విషయంలో ఎవడొచ్చినా భయపడను, డోంట్ కేర్ అనే చెబుతున్నాను. ఎవడు తిట్టుకున్నా, దీని మీద కామెంట్ పెట్టినా నాకేం భయం లేదు. మళ్ళీ మోడీ లాంటి వాడు పుట్టాలంటే మోడీ. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం ఒక మహాత్ముడిని తీసుకొచ్చింది. ఇంకా మళ్ళీ మనకు అలాంటి వాడు దొరకాలంటే యోగేంద్రుల వారు, యోగి ఆదిత్యనాథ్ గారు, సన్యాసులు అనేవాడు తపస్సులండి. పెళ్లి చేసుకుని సన్యాసం పొందారా, సన్యాసం పుచ్చుకొని పెళ్లి చేసుకున్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే మానసిక సన్యాసులు వాళ్ళు మహానుభావులు. కానీ ఒకటి మాత్రం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఒక అద్భుతమైన శక్తి ఒకటి ఉన్నది. నేను నా శక్తితో ఎవరినైనా బాగు చేస్తానని మోసం చేస్తే తప్పు, కానీ నా శక్తిని కొన్ని విషయాలు ఉపయోగించడం తప్పు కాదుగా. నేను నా చిన్నప్పుడు హిమాలయాల్లో తపస్సుకి వెళ్ళాను, అది నా శిష్యులందరికీ తెలుసు. అప్పుడు నా వయసు కేవలం 5 ఏళ్ళు. సువర్ణేశ్వర స్వామి ఆలయం అని అప్పుడు మేము గణపురంలో ఉన్నప్పుడు ఆ శివాలయంలో ప్రొద్దుట 4 గంటల నుంచి 6, 6:30 దాకా ఘంటసాల వారి పాటలు, సుశీల పాటలు, ఈ శివుడి పాటలు వేసేవారు. అబ్బా అసలు ఎంత మధురం ఆ ఘంటసాలది. అది నా జీవితానికి ఒక మార్పు తెచ్చింది. దానికి మోడీ గారికి సంబంధం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందులో ఒక పదం అయితే చెప్పక్కర్లా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ,
నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఈ పాట నేను ఒక రోజున చిన్నవాడిని కదా నాన్నగారిని అడిగాను, ఆ కైలాసవాసుడిని చూడాలంటే ఏం చేయాలంటే రుబ్బు రోల్లో కనపడతాడు ఆయన. మన ఇంట్లో అమ్మ రుబ్బు రోలుతో రుబ్బుతోంది కదా, అది కౌగిలించుకుంటే మార్కండేయులాగా అందులో కనపడతాడు. ఇంకా తొందరగా చూడాలంటే కేదారం పెడితే కనపడతాడు అన్నారు. దాంతో నేను కాసేపు అది కౌగిలించుకొని ఓ రోజు చెప్పా పెట్టుకుంటే కేదారం వెళ్ళిపోయాను. అదొక పెద్ద అద్భుతమైన కథ. ఆ కేదారంలో గుహ ఉంది. ఆ గుహలో ఒక్క 2-3 రోజులు ఉంటే మానవుడు శరీరం గడ్డగట్టి చచ్చిపోతాడు. మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి చాలా కష్టపడతారు. ఆ గుహలో మన నరేంద్రుల వారు 2019 ఎలక్షన్ అయిన వెంటనే వెళ్ళిపోయి కేదారంలో ఆ గుహలో 3 రోజులు ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు కోట్లు వేసుకుని చలికి ఒడిగిపోతూ ఉంటే ఆయన కేవలం మామూలు బట్టలు వేసుకుని కూర్చున్నారండి. 3 రోజులు ధ్యానం చేశారంటే మీరు ఆలోచించండి. నేను ఆ గుహలో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. ఇది మానవ మాత్రుడు చేయగలడా? అందువల్ల ఎందుకు చెప్తానంటే, నేను ఎప్పుడు ఈయన ఎటువంటి వాడై ఉంటాడా అని ధ్యానం చేస్తే కైలాసం నుంచి వచ్చిన ఒక ప్రమథగణం అని అర్థమైంది. అందుకే ఆయన పనులు ఆయన చేసుకుపోతాడు. తిట్టారా అక్కర్లేదు. మీరైనా అంతే, మీరందరూ కారణజన్ములు. ఇప్పుడు భారతవర్షంలో మీరు కొన్ని పనులు చేస్తున్నప్పుడు తిట్టేవాళ్ళు లేరు, బండబూతులు తిట్టేవాళ్ళు లేరు, లేనిపోయిన నిందలు వేసేవాళ్ళు ఉండరు. మీకుంటారు, మాకుంటారు. ఎందుకంటే ధర్మాలు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరికీ సమస్య తప్పదు. కానీ ఆ నిందాస్తుతులకు అతీతంగా ఉండి ధైర్యంగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఆయన గుజరాత్ అసెంబ్లీలోకి అడుగు పెట్టడం సీఎంగా అడుగు పెట్టారు, ముఖ్యమంత్రిగా. అవునా? కేవలం ఎమ్మెల్యే కాదు, అసాధారణంగా ఉంటుంది. అది ఎంత ఆశ్చర్యం. ఆయన జీవితంలో ఓటమి ఉందా? అలాగే రావడమే ప్రధానమంత్రి. రావడం ఎక్కడికి వెళ్ళినా అపజయం ఉండదు. ఆయన పనిచేసినంతకాలం ఆయనకు అపజయం ఉండదండి. ఆయన కావాలని వెళ్ళిపోవాలనుకుంటే తప్ప, కృష్ణుడు అవతారం చాలించినట్టుగా నేను ఇంక వెళ్ళిపోవాలనుకుంటే తప్ప, లేకపోతే ఆయనకి ఆయనకి ఓటమి లేదు. ఎంత దివ్యశక్తితో వచ్చారో అటువంటి మహానుభావుని రాజకీయాలకు అతీతంగా చూడమంటున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మన ధర్మానికి ఆయన అవసరం, సనాతన ధర్మానికి. ఇప్పుడు మాకేం అవసరం ఆయన పొగిడితే? నేను ఏమన్నా డబ్బు ఆశిస్తున్నానా, పదవి ఆశించానా, నాకేమైనా అవార్డులు కావాలా? నాకేం అక్కర్లేదు, నా బతుకు నాకు ఉంది, నాకు వేరే కొత్తగా కోరికలు లేవు. అయినా ఇలాంటి వాళ్ళం అందరం పొగుడుతున్నాం లేదు. ఇంచుమించుగా మా పండితులు అందరూ కూడా రవ్వంత జ్ఞానం ఉన్న వాళ్ళంతా పొగుడుతారు. అలా పొగట్టలేదంటే వాడు పండితుడు కాదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరూ మహానుభావుడు ఆయన. ఆయనకి భగవంతుడు పక్కన అమిత్ షా లాంటి ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిని, ఎవరు కృష్ణుడు ఎవడు అర్జునుడు అని చెప్పలే అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఉన్నారు. అక్కడున్న ఇంకో అదృష్టం ఏంటంటే భరతవర్షానికి ఇంకో శుభం పట్టింది. నెక్స్ట్ ఎవరు అంటే ఒక యోగి కనపడతాడు. ఆ తర్వాత ఎవరు? కన్నడంలో కనిపిస్తున్న తేజస్వి అని ఆయన పేరు. అలాంటి వాళ్ళు కరెక్ట్. అలాంటి వాళ్ళు మహానుభావులు. తమిళనాడు అన్నామలై. ఇలా ఎక్కడికక్కడ భారతదేశం ఏం చేస్తుందంటే పాతకాలంలో వచ్చిన పాపాలు తొలగించడానికి కారణ జన్ములు అందరూ చోట చేరుస్తుంది. మహాభారతంలో కారణ జన్ములు చేరిపోయారు. పాండవులు 5, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాట్ రాజు గారు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కృష్ణుడి తమ్ముడు సాత్యకి, ఇలాంటి వాళ్ళందరూ ఎలా చేరిపోయారో అలా మళ్ళీ వీళ్ళందరూ చేరుతున్నారు. వీళ్ళంతా కలుస్తారు, ధర్మం నిలబెడతారు. నేను 1993వ సంవత్సరంలో అయోధ్యకి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇక్కడ గుడి వస్తుంది అని. ఆ రికార్డు ఇప్పటికి కూడా ఉంది అంబికా కృష్ణ గారి దగ్గరే. ఆయన ఆ రికార్డు వెళ్ళి నాకే వినిపించారు, ఆ టేప్ రికార్డు. ఎప్పుడు చెప్పారండి మీరు అన్నారంటే, అవునండి మాకు తెలుస్తుంది, వస్తాడు ఒక వ్యక్తి అనిపించింది. కాశీ ఆలయం విశాలమవుతుందంటే మా పక్కనే ఉన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు అప్పట్లో నమ్మలేదు. ఇది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుందా? మధుర వస్తుంది మనకి. ఇలా అన్నీ వస్తాయి. అన్నిటికంటే ఇంకొకటి ఆర్టికల్ 370 కూడా. అయ్య బాబు, అది తిరుగులేంది. ఎలా అది అసలు ఊహించలేదు ఎవరు కూడా. భారతదేశానికి అది ఒక శాపం లాంటిది. భారతదేశానికి శాపం ఏంటంటే ప్రథమ ప్రధానిగా నెహ్రూ అవడమే. అసలు ఆ కర్మది. పటేల్ అయ్యి ఉంటే మన దేశం బాగుపడేది. ఏదో కర్మలాంటి ఇవన్నీ కూడా కర్మయోగాలే. ఇవన్నీ ఆనాడు ఏదో అనుభవించాం. ఇప్పుడు ఈ భగవంతుడు లాంటి వాడు ఆయన నిలబడాలి, ఆయన నిలబడతాడు, మేమందరం ఆశీస్సు వచ్చిన ఇస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ధర్మాన్ని నిలబెడతారు, సందేహం లేకుండా. భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించుగాక. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.